కథ మొదలుపెట్టే ముందు మీతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే, మీరు లాస్ట్ ఎపిసోడ్ విని ఉంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, కార్తీక్ సత్యను ముందే చూశాడని. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అది తెలుసుకోవాలి అన్నా కానీ సత్య కార్తీక్ డైరీ చదవాలని తెలుసు కదా. సో ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఇప్పటి వరకు ఈ స్టోరీ అంతా సత్య చెప్పింది, అంటే మనం సత్య మాటల్లో విన్నాం. కానీ ఇప్పటి నుంచి జరిగే స్టోరీ మాత్రం కార్తీక్ మాటల్లో వింటాం. అంటే స్టోరీ అంతా మనకి కార్తీక్ చెప్తాడనమాట. అంటే వేరే ఎవరో డబ్బింగ్ చెప్తారని కాదు, నేనే మాట్లాడతా కానీ కార్తీక్ లాగా అనమాట. ఓకేనా? ఇక కథ మొదలు పెడదాం. డైరీలో మొదటి పేజీ, డేట్ మార్చ్ 2023, అంటే సరిగా 1 సంవత్సరం క్రితం. ఇక మీతో కార్తీక్ మాట్లాడతాడు. నేను ఒక అమ్మాయి గురించి ఇలా రాతలు రాస్తా అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికైతే తన పేరు తెలియదు, జస్ట్ తన రూపం మాత్రమే. తనని మొదటిగా బస్లో చూసా. ఆ రోజు తెలియలేదు తన గురించి ఇంతలా ఆలోచించే రోజు ఒకటి వస్తుందని. ఆ రోజు రాజేష్ గాడి పెళ్లి కోసమని విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న బస్లో. అది నైట్ జర్నీ. అప్పటికే అందరూ నిద్రపోయారు. నాకు మాత్రం నిద్ర రావటం లేదని అలా విండో నుంచి బయటికి చూస్తున్నా. అప్పుడే పక్క విండో గ్లాస్ మీద ఎవరో చేతులు పెట్టినట్టుగా అనిపించింది. కొంచెం అటువైపుగా చూసా. ఆ చెయ్యి చూస్తే అర్థమవుతుంది అది ఒక అమ్మాయి చెయ్యని. తను తన చేతి వేలతో గ్లాస్ మీద అలా అలా తడుతూ ఆడుతూ ఉన్నట్టుగా ఉంది. నేను ఎవరా చూద్దామని ట్రై చేస్తున్నా కానీ ఆ చిన్న స్పేస్ నుంచి తను కనబడటం లేదు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక రోడ్ మీద లైట్స్ వచ్చాయి. ఆ లైట్స్ వెలుగుకి తన రూపం గ్లాస్ మీద కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. నేను అలా చూడాలా వద్దా అన్నట్టు చూస్తూ ఉన్నా. కొంచెం సేపటి తర్వాత తన రూపం కొంచెం కొంచెంగా కనపడింది. తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ బయటికి హమ్మింగ్ చేస్తూ ఉంది. అలా పైకి చూస్తుంది. అద్దం మీద చేతులు అలానే ఉన్నాయి. అంతలా బయట పైకి ఏం చూస్తుందా అని నేను కూడా ఆకాశం వైపు చూశా. ఆ రోజు పౌర్ణమి. చంద్రుడు చాలా నిండుగా ఉన్నాడు. చుట్టూ చుక్కలు. చూడటానికి చాలా బాగుంది. అది చూసి నేను మళ్ళీ తన వైపు చూసా. అప్పుడు తను విండో దగ్గరగా తన ఫేస్ పెట్టింది. అప్పుడు తన రూపాన్ని నేరుగా చూసా. చాలా అందంగా నవ్వుతుంది తను. అంటే అందంగా నవ్వటం అంటే ఏమో తెలియదు కానీ బాగుంది తను. అంటే కాదు, తన నవ్వు బాగుంది. తర్వాత తను కనిపించలేదు. నేను కూడా నిద్రపోయా. తర్వాత రోజు పెళ్ళి చూసుకున్నాక సరదాగా అలా బీచ్కి వెళ్దామని అనుకున్నాం అందరం. మేము బీచ్కి వెళ్ళాం. కొంచెంసేపు అక్కడే ఉన్నాం. ఇక వెళ్దాం అనుకునే లోపు ఒక పక్కకి తనని చూసా. మళ్ళీ తను చిన్నపిల్లలాగా అలలతో ఆడుకుంటుంది. నేను ఫస్ట్ తనేనా కాదా, నైట్ బస్సులో చూసిన తనేనా అని అనుకున్నా. కానీ చూడగా చూడగా తనే అని అర్థమైంది. నేను తనని అలా చూస్తూ ఉంటే అప్పుడే రవిగాడు వచ్చాడు. లేట్ అవుతుంది, వెళ్దాం పదరా అని. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నేను తనని చూసింది ఫిబ్రవరిలో. ఈ డైరీ రాసేది మాత్రం మార్చ్లో. కానీ ఈ నెల గ్యాప్లో తనని చాలాసార్లు చూసా. బీచ్ తర్వాత తనని చూసింది మళ్ళీ నాంపల్లి ఎగ్జిబిషన్లో. మళ్ళీ తనేనా కాదా అని డౌట్, కానీ కొంచెం సేపు చూస్తే అర్థమైంది మళ్ళీ తనే అని. తను ఒక దగ్గర చీజ్ పాప్కార్న్ కోసం గొడవ పడుతుంది చిన్నపిల్లల.
చాలా నవ్వొచ్చేసింది తనను చూస్తుంటే. అక్కడ తన పాదం ఒక్క చోట నిలవట్లే, అటు ఇటు తిరుగుతూనే ఉంది చలాకీగా. రవి వాళ్ళు పక్కనే ఉన్నా తనని గమనిస్తూనే ఉన్నా. మేం జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళాం. అదే టైంకి తను కూడా అక్కడికే వచ్చింది. యాక్చువల్లీ ఒక జైంట్ వీల్లో ఒక బాక్స్లో 4 మెంబర్స్ కూర్చోవాలి. నేను రవి ఉన్నాం, తను తన ఫ్రెండ్. కోయిన్సిడెన్స్ అనుకోవాలో ఏమో తెలియదు, కానీ మేము నలుగురం ఒకే బాక్స్లో కూర్చున్నాం. తను నా ఎదురుగా ఉంది. నాకు కొంచెం భయమే జైంట్ వీల్ అంటే. ఫస్ట్ టైం అనుకుంటా, అసలు అది మర్చిపోయా నేను. తను అసలు ఆ జైంట్ వీల్ తిరుగుతున్నంతసేపు ఎంత గోల చేసిందంటే అంత. కొంచెం సేపు కూడా సైలెంట్గా లేదు. తను భయపడుతుంది, కానీ అది తెలియకుండా అల్లరి కూడా చేస్తుంది. అది చూస్తూ నేను భయపడటమే మర్చిపోయా. జైంట్ వీల్ దిగాక తను మళ్ళీ కనబడలేదు. మేము చాలాసేపు అక్కడే ఉన్నాం. ఎవరిని చూసినా కొంచెం దూరం నుంచి తనేనేమో అని అనిపిస్తుంది, కానీ తను కాదు. తర్వాత మార్చ్ 25కి ఆరెంజ్ రిలీజ్కి వెళ్ళాం. మా ముందు సీట్స్లో అమ్మాయిల గ్యాంగ్ ఉంది. అరుస్తూ గోల చేస్తూ నెక్స్ట్ వచ్చే డైలాగ్స్ కూడా ముందే చెప్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ స్టార్ట్ అవ్వగానే డాన్స్ వేయడానికి వెళ్ళారు. ఆ గుంపులో మళ్ళీ తనని చూసా, డాన్స్ వేస్తూ అల్లరి చేస్తూ. తను మా ముందు సీట్లోనే ఉంది. వాళ్ళు చేసే అల్లరి అలానే చూస్తూ ఉన్నా. నెక్స్ట్ సాంగ్ వస్తుంది అని నాకు తెలిసినప్పుడు తను వస్తుందా రాదా, డాన్స్ వేస్తుందా వేయదా అని తన వైపే చూసా. తను మాత్రం ఒక్క సాంగ్ కూడా మిస్ చేయలేదు. అన్నిటికీ డాన్స్ వేస్తూనే ఉంది. మళ్ళీ అంతే, బయటికి రాగానే ఆ జనంలో మళ్ళీ కనిపించలేదు. తర్వాత ఒకరోజు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాం. లోపలికి వెళ్తుంటే తను బయటికి వస్తూ కనిపించింది. లంగా ఓణిలో. ఎంత ముద్దుగా ఉందో, అంటే ఎంత చక్కగా ఉందో తెలుసా. అప్పటి వరకు తెలియదు, కానీ అప్పుడెందుకో తెలియని ఫీలింగ్ తనపై. నచ్చేసిందేమో అనిపించింది. రవి వాళ్ళకి ఇప్పుడే వస్తా అని చెప్పి ఏదో మేనేజ్ చేసేసి బయటికి వచ్చి చుట్టూ చూసా. తను మెట్రో వైపు వెళ్ళటం చూసా. నేను కూడా ఫాస్ట్గా అక్కడికే వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తే తను లేదు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకొని నేను కూడా జూబ్లీ హిల్స్కి టికెట్ తీసుకొని స్కాన్ చేసి లోపలికి వెళ్ళా. కానీ తను లెఫ్ట్ సైడ్ వెళ్ళిందో రైట్ సైడ్ వెళ్ళిందో తెలియదు. లేట్ చేస్తే వెళ్ళిపోతుందేమో అనుకొని రైట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకొని రైట్ సైడ్ వెళ్ళా. అక్కడంతా చూసా, కానీ తను కనిపించలేదు. తర్వాత నా ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్ మీద చూసా. అక్కడ ఉంది తను. అట్లీస్ట్ నా వైపు చూస్తే ఎలాగోలా సైగ చేసి ఆపుదామనుకున్నా, కానీ మేడం గారు నా వైపు చూస్తేనేగా ఫోన్లో మునిగిపోయారు. ఇలా కాదు అనుకొని తన సైడే వెళ్దామని స్టెప్స్ దిగి తను ఉన్న ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళా. నా బ్యాడ్ లక్, అలా పైకి వెళ్తున్నానో లేదో అప్పుడే మెట్రో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. తను వెళ్ళిపోయింది. మెట్రో వెళ్ళిపోయాక పరిగెత్తినందుకు ఆయాసం వస్తుంటే అక్కడే బెంచ్ పైన కూర్చున్నా. నేను ఒక అమ్మాయి కోసం ఇంతలా పరుగులు తీయటం ఇదే మొదటిసారి. ఏంటో అర్థం కాలేదు. తనెవరో కూడా తెలీదు, తనతో మాట్లాడింది కూడా లేదు. కానీ తన కోసం నేను ఇలా రావటం చాలా కొత్తగా అనిపించింది. తర్వాత ఎలాగోలా టెంపుల్కి వెళ్ళిపోయా మళ్ళీ. కానీ మొన్న మళ్ళీ యూఎస్కి వెళ్ళాలి అని షాపింగ్ చేద్దామని వెళ్ళా. అమ్మకి చీర కొందామని లేడీస్ సెక్షన్లోకి వెళ్ళా. అక్కడ తను మళ్ళీ కనిపించింది. ఈసారి తను శారీలో, ఎల్లో కలర్ శారీ కట్టుకొని అద్దం ముందు నిల్చొని తనని తానే చూసుకుంటూ మురిసిపోతుంది. నేను అక్కడే ఒక అద్దం ఎదురుగా చైర్లో కూర్చొని
తనకి తెలియకుండా తనని చూస్తూ నేను మురిసిపోతున్నా. అప్పుడు తను, బా ఈ చీర చాలా అంటే చాలా నచ్చేసిందే, కానీ ఇప్పటికే చాలా కొనేసాం కదా, ఇది కూడా తీసుకుంటే ఇంకా ఏం లేదు, అమ్మ చంపేస్తుంది అని తెగ ఆలోచిస్తుంది తీసుకోవాలా వద్దా అని. ఒకటి డిసైడ్ అయినట్టుగా ఏం జరిగినా సరే నేను తీసుకుంటానే అనేది. వెంటనే మళ్ళీ ఏమైందో తెలియదు కానీ వద్దొద్దులే అని ఫాస్ట్గా అది తీసేసి అక్కడ పడేసి వెళ్ళిపోయింది. తన కన్ఫ్యూజన్ చూస్తుంటే నాకు నవ్వొచ్చేసింది. నేను ఇంకేం ఆలోచించకుండా ఆ శారీ తీసుకొని ఒక అతనికి ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పి పేమెంట్ చేసేసి కిందకి వచ్చా తన కోసం. కానీ తను ఎక్కడా కనపడలేదు. చుట్టూ చూసా, బయటికి వెళ్ళి చూసా, ఎక్కడా లేదు. ఆ శారీ తీసుకొని బయటికి వచ్చేసా. తను మళ్ళీ మిస్ అయిపోయింది. ఈరోజే యూఎస్ వచ్చేసా, కానీ తన గురించి ఆలోచిస్తున్నా. అసలు మా మధ్య ఏముందని తను మళ్ళీ మళ్ళీ కనిపించింది నాకు. ఒక్కసారి 2 సార్లు అనుకుంటే కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ కనిపించింది. కానీ ఏం లాభం, ఒక్కసారి కూడా మాట్లాడలేదు నేను. నాకు తనకి పరిచయమే లేదు, కానీ తను నాకు బాగా తెలిసిన అమ్మాయిలాగా, చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది. తన నవ్వు, కళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నా ఊహల్లో అలా మెదులుతూనే ఉంది తన రూపం. కానీ తనని అలా ఊహల్లోనే ఉంచాలని లేదు, నా కనుల ఎదురుగా చూడాలని ఉంది. అందుకే తన రూపాన్ని పెయింటింగ్ వేయాలి అని అనుకుంటున్నా. కానీ తన గురించి ఏమీ తెలియదు. నేను చూసిన తనే నాకు తెలుసు, నేను చూడని తను నాకు తెలియదు. కానీ ఏమీ తెలియకుండానే తన మీద ఇష్టమా, నచ్చేసిందా? అంటే నేను చాలామంది అమ్మాయిలను చూశాను, కానీ ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ లేదు. తను మాత్రం సంథింగ్ స్పెషల్. కానీ ఒక్కసారైనా మాట్లాడాల్సింది, ఏదో ఒకటి జరిగేది. కానీ తనని మర్చిపోలేనేమో అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. తనని మళ్ళీ కలవాలని ఉంది, కానీ మళ్ళీ కనిపిస్తుందో లేదో మేడం గారు. తన రూపాన్ని చూసుకుంటూ ఉండిపోవాలేమో అని రాశాడు. ఆ పేజీలో అక్కడే ఆగిపోయా నేను. ఇప్పుడు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి తెలుసా, కానీ ఇవి ఆనందంతో వస్తున్నాయి. కార్తీక్ నన్ను ముందే చూశాడు. తనకి నేను ఎప్పుడో నచ్చేసా. కానీ ఇదంతా ఎందుకురా బాబు నాకు ముందే చెప్పలేదు, ఇంత ఆరాటం పెట్టేశావు నన్ను. మళ్ళీ తను నన్ను చూసిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకున్నా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఇలా జరిగి ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్, ఎగ్జిబిషన్, బీచ్, థియేటర్ అన్నీ. కానీ ఎక్కడ తనని సరిగా చూసినట్టు గుర్తుకు రావడం లేదు. ఎప్పుడైనా చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తేనేగా, ఎప్పుడు నీ గోల నీదే. మిస్ చేసేసుకున్నావే సత్య, ఎప్పుడో కలిసేవాళ్ళం చా అని అనుకున్నా. ఇంకా 2 పేజెస్లో ఏం రాయలేదు. అన్నీ తిప్పి చూస్తే మళ్ళీ కొన్ని పేజెస్ తర్వాత ఏదో రాశాడు. ఇక అది కూడా చదవడం స్టార్ట్ చేశా. జాన్ 2024. దీనిని మిరాకిల్ అని అనాలో ఏమనాలో అర్థం కావటం లేదు. ఇండియాకి రావాలి అనుకున్నప్పుడే అనుకున్నా, తను కనిపిస్తుందా లేదా, ఎలాగైనా హైదరాబాద్ అంతా వెతికి తనని కనిపెట్టాలి అనుకున్నా. కానీ ఈసారి నా గుడ్ లక్, తను రైల్వే స్టేషన్లో చూసా. ట్రైన్ మిస్ అయిందని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ట్రైన్ కోసం ఎంక్వైరీలో తెలుసుకుంది. ట్రైన్ వచ్చింది. తను జనరల్లోనే ఎక్కుతుందని అర్థమైంది. నేను బుక్ చేసుకున్నా, కానీ
ఈసారి తనని మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయిపోయా. తనతోనే ఉండాలి అనుకున్నా. తనతో పాటు నేను కూడా ట్రైన్ ఎక్కేసా వేరే డోర్ నుంచి. తను ఒక సీట్ కోసం వచ్చిందని అర్థమైంది. నేను ఇంకా ఏమీ ఆలోచించాలనుకోలేదు. తనతో మాటలు కలవాలంటే ఏదో ఒకటి జరగాలి మా మధ్య అనుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫిక్స్ అయిపోయి ఆ సీట్లో వెళ్ళి కూర్చున్నా. జస్ట్ విండో సీట్ కోసం ఇంతలా రియాక్ట్ అవుతుంది అనుకోలేదు. ఏదో ఒకటి మాట్లాడుతుంది అనుకున్నా, కానీ మేడం గారు రాక్షసి. విండో సీట్ కోసం నన్ను శాడిస్ట్ అంది. జిప్ ఓపెన్ ఉందని చెప్పి అందరి ముందు నా పరువు తీసింది. సమోసా కొట్టేసింది. ఇంత తింగరదానిలా ఉన్నావేంటే బాబు. అసలు ఆ కళ్ళు చూడాలి. ఇంతకుముందు ఆ కళ్ళు చూస్తుంటే ఏదో ఉంది, బాగుంది అని ఏదో అనుకున్నా, కానీ ఈరోజు ఆ కళ్ళలో నా మీద కోపం చూస్తుంటే వామ్మో అనిపించింది. కానీ కోపంగా తిడుతున్నా సరే బాగుంది. అదేంటో కొత్త కదా, అలానే ఉంటుందేమో. నేను కూడా సైలెంట్గా ఉంటే బాగోదేమోనని నేను కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి తిట్టానేమో. కానీ ఇది మనసులో పెట్టుకుంటే మాత్రం ఇంకా మా పరిచయం ముందుకు సాగినట్టే. ట్రైన్ దిగాక మళ్ళీ ఎటుపోతుందో అని భయపడ్డా, కానీ నా అదృష్టం నేను వెళ్ళే ఊరి ఆటోలోనే ఎక్కింది. నేను కూడా కావాలనే వెళ్ళి తన పక్కన కూర్చున్నా. ఆటో దిగాక తెలిసింది తను లక్ష్మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందని. ఇక నా ఆనందానికి హద్దులే లేవు. ఇన్ని రోజులు ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ నా పక్క వీధిలోకే వచ్చేసింది. ఇన్ని రోజులు తనని యుఎస్లో పెయింటింగ్లో చూసుకొని మురిసిపోతూ తనతో అలా మాట్లాడుతూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు తన రూపం నా ముందే ఉంది. తనతోనే మాట్లాడుతున్నా, కాదు గొడవ పడుతున్నా, పోట్లాడుతున్నా. కానీ తనకి నేను తన ముందే చూసా అని చెప్పాలని లేదు. అంటే తనంటే నాకు ఇష్టమే, కానీ నేను ఇదంతా చెప్పటం వల్ల తను ఇంప్రెస్ అవ్వటాలు ఇలాంటివి జరిగి నా మీద తనకి ఇష్టం పుట్టాలని లేదు. నన్నుగా ఇష్టపడాలని ఉంది. నేను కూడా అలానే కదా ఇష్టపడింది తనని. తను కూడా అంతే, నన్నుగా ఇష్టపడాలి. నేనేదో తనని ఇష్టపడుతున్నానని తనకి ఫీలింగ్స్ కలగకూడదు. నేను ఎలా ఉంటానో చూసి అలానే ఫీలింగ్స్ కలగాలి తనకి కూడా. తన మీద ఉన్న ఇష్టాన్ని అసలు బయటికి కనిపించనివ్వకుండా తనతో నార్మల్గా ఉండాలి. నన్ను నాలా చూసి నా ప్రమేయం లేకుండానే తనకి నా మీద ఇష్టం, ప్రేమ లాంటివి పుట్టాలి. అలా పుడితేనే అప్పుడు చెప్తా తనకి తనంటే నాకు ఎంత ఇష్టమో, నా ఊహలో తన రూపం ఎంత అందంగా ఉంటుందో. తన పేరు మొత్తానికి తెలిసిపోయింది. ఎంత స్టైల్గా చెప్పిందో తెలుసా? భామ, సత్యభామ అని. పేరుకు తగ్గట్టుగానే కోపం, అందం, అమాయకత్వం కూడా. తనలో అమాయకత్వం ఎక్కడ కనిపించింది అనుకుంటున్నారా? నాకు కనిపించింది లేండి. భామ, ఓ సత్యభామ, రేపటి నుంచి ఇక నీతోనే. తిడతావో, గొడవ పడతావో, ఇష్టపడతావో, కష్టపెడతావో అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. రేపటి నుంచి మన కథ షురు చేద్దాం. ఆగండి, మీతో ఇంకో విషయం చెప్తా. ఏంటంటే ఇప్పటి వరకు మనం సత్య పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసాం కదా. అంటే ఆ సిచ్యువేషన్లో సత్య ఎలా ఆలోచించింది, ఏం చేసింది. కానీ అదే సిచ్యువేషన్లో మన కార్తిక్ ఏం చేశాడు, ఎలా ఆలోచించాడు, అది ఇప్పుడు చూస్తామన్నమాట. సో లాస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరిగిందో సరిగా గుర్తు లేకపోతే ఒకసారి వినేయండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని మనం సింక్ చేసుకోవచ్చు కదా, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక మళ్ళీ కథలోకి వెళ్దాం. ఈరోజు ఉదయాన్నే సత్యాన్ని ఎలా కలవాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే అమ్మమ్మ టింకు గారిని గొబ్బెమ్మలు ఇచ్చిరమ్మని చెప్పింది సత్య వాళ్ళ అమ్మమ్మకి. ఛాన్స్ దొరికింది కదా అని నేను ఇస్తాలే అమ్మమ్మ, నేను అటువైపే వెళ్తున్నా
అని చెప్పి అవి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. నాయనమ్మతో మాట్లాడుతూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అప్పుడు నాయనమ్మ పిలిచింది, సత్యమ్మ అని. చాలా నవ్వొచ్చేసింది. అప్పుడే తను వచ్చింది లంగావోణిలో. ఏంటో నా ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. తనని అలా చూడగానే వర్ణించకుండా ఉండలేకపోయా. వర్ణించా కూడా. అంతలా వర్ణించినా సరే మళ్ళీ తిట్టింది. ఇంత కోపమేంటే బాబు నీకు? అదేంటో తను తిట్టినా సరే నవ్వొస్తుంది, నచ్చేస్తుంది. కోపం రావటం లేదు. నన్ను మాత్రం అడుక్కునేవాడిలా ఉన్నావంది. అప్పుడు అర్థమైంది సత్యతో అంత ఈజీ కాదని. తర్వాత గాలిపటం ఎగిరివేయడం నేర్పించా. చిన్న పిల్లలా ఆడుకుంది. తర్వాత ముగ్గుల పోటీలో రంగులు వేయడానికి కష్టపడుతుంటే ఏదో హెల్ప్ చేశా. నా కోసం తను ఎదురు చూస్తుంటే దూరం నుంచే చూసి మురిసిపోయా. ఫస్ట్ టైం తనని బైక్ మీద తీసుకెళ్ళా. గుండెలో రైళ్లు పరిగెత్తినట్టుగా అనిపించింది. తనకి తన పెయింటింగ్ గురించే చెప్పా, కానీ తనదని తెలియదు తనకి. కానీ మళ్ళీ రేపు తనని ఎలా కలవాలని ఆలోచించి మూవీ ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయ్యి తనకి చెప్పా. ఇంట్లో అడుగుతా అంది. వాళ్ళు పంపరేమో అనిపించింది. నీరజ అత్తని ఒప్పించాలి రేపు. కానీ తనని డ్రాప్ చేశాక నన్ను దిష్టి తెగించుకో అంది. తను అలా పొగిడితే గాల్లో తేలినట్టుగా ఉంది. బైక్ మిర్రర్లో నన్ను నేనే చూసుకొని ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కర్లేదనుకుంటా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. కానీ మిగిలిన స్టోరీ అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మేబీ అదే ఫైనల్ ఎపిసోడ్ అవ్వచ్చు. కానీ సత్య కార్తిక్ కలిసారో లేదో తెలియదు కదా. అది తెలుసుకోవాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.